శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు విద్యుత్ కార్మికులు రాష్ట్ర మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడును కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో సుమారు 23,000 మందికి పైచిలుకు విద్యుత్ కార్మికులు పనిచేయుచున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మా జీవితాలు మారడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక విద్యుత్ కార్మికుల సమస్యలను పక్కన పెట్టడం సహజమైపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను కలిసి మా సమస్యలపై వినతి పత్రాల ద్వారా తెలియజేయడం జరిగింది. అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా మీకు డైరెక్ట్గా ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయినది. కానీ ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణను రూపొందించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కార్మికుల హక్కుల కోసం పోరాటం శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడుతున్నామని, మాకు రావాల్సిన బకాయిలు అలాగే మధ్యవర్తి విధానం రద్దుపరిచి నేరుగా ప్రభుత్వం జీతం కార్మికులు ఇవ్వాలని, విద్యుత్ శాఖలో విలీనం చేసుకోవాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే నినాదంతో ఈరోజు స్థానిక మంత్రికి కింజారపు అచ్చెన్నాయుడును శ్రీకాకుళం జిల్లా విద్యుత్ కార్మికులు కలవడం జరిగింది. సార్, మాకిచ్చే అరకొర జీతాలతో ఇబ్బంది పడుతున్నామని, పిల్లలకు మంచి విద్యను అందించడం లేదని, మెరుగైన వైద్య సదుపాయాలు కరువవుచున్నాయని స్థానిక మంత్రికి తెలియజేశారు. మంత్రి స్పందించి మీ కార్మికుల సమస్యలను తప్పనిసరిగా విద్యుత్ శాఖ మంత్రికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి పెట్టి సమస్య పరిష్కారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా విద్యుత్ శాఖ కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎటువంటి సమస్యలు చేరవు. ఈరోజు మనం ఎంతమంది వచ్చాం కాబట్టి మంత్రి గారు స్వయంగా మన దగ్గరకు వచ్చారు. గతంలో ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేసిన 10 మంది, 7, 6, 5 వచ్చారు కాబట్టి ఆయన కూడా మనకు నచ్చినంతసేపు బయట నుంచి పెట్టి ఏదో చేస్తున్నారని పంపించేవారు. ఈరోజు ఆయన బయటకు వచ్చి మనకి నేను దగ్గర ఉండి చేయిస్తాను, మీరు రెండు మనకు హామీ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే మన కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా గ్రూప్ అనవసరమైన మెసేజ్లు అయితే పెట్టుకుంటారు. అది వేస్ట్. ఎందుకంటే డిస్కషన్ పెట్టకండి. శ్రీకాకుళం జిల్లా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల BR 841 కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షుడు అల్లి తారక రామారావు నా పేరు. అయితే రాష్ట్రంలో 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు గత 20 సంవత్సరాల నుంచి ఎటువంటి ఉపయోగాలు పొందకుండా చాలా నీచమైన ఉద్యోగం చేస్తున్నారు. ఎంతోమంది ఖాళీ చనిపోయి ఇలా ఎన్నో రకమైన ఇబ్బందులతో కొన్ని వందల ఫ్యామిలీలు ఈరోజు మరుగున పడ్డాయి. ఇప్పటికీ కూడా ఒక్కొక్కరు 25 సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఎటువంటి ఉపయోగం అయితే డిపార్ట్మెంట్ నుంచి లేదు. మాకు ఎటువంటి బెనిఫిట్స్ అయితే రావట్లేదు. ఇప్పటికే అడిగితే యాజమాన్యం మొండి వైఖరిగా ఇస్తాము, చేస్తాము, చూస్తామనే దారుణంలో ముందుకెళ్తుంది తప్ప మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు ఇప్పటి వరకు ఒకటి కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అలాగే నాయకులు మారుతున్నారు. మా వచ్చిన హామీలు కూడా మూలన పడిపోతున్నాయి తప్ప మా జీవితాల్లో మాత్రం వెలుగులు రావట్లేదు. ఈ రోజుకి కూడా మేము ఈ సమస్య పైన పోరాడుతూనే ఉన్నాము. మాకు నాయకులు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నప్పటికీ కూడా మా కడుపు నిండాలి, మా పిల్లలు అందరూ కూడా మంచి జీవితాన్ని అనుభవించాలనేసి చాలా పోరాటం చేస్తున్నాము. ఈరోజు ఈ సందర్భంగా మన గౌరవ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి నిమ్మాడ వచ్చి కలవడం జరిగింది. ఆయనకి మా సమస్యను చెప్పడం జరిగింది. ఆయన ఓ 10 రోజుల్లో మీరు విజయవాడ వచ్చి కలవండి, మీ సమస్య పైన సంబంధించిన అధికారితో మాట్లాడి తాత్కాలికంగా మీకు ఏవి రావాల్సి ఉన్నాయో దానిపైన మేము స్పందించి వెంటనే ఇప్పించే బాధ్యతను ఆదనేసి ఆయన హామీ ఇచ్చారు. ఇక దీర్ఘకాల సమస్యలపైన అది గవర్నమెంట్తో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటాము. ఇప్పటికే గవర్నమెంట్ దృష్టిలో ఉంది. ఫైనాన్స్ బడ్జెట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఒక 6 మాసాల తర్వాత ఫ్రీ అవుతాము. తప్పకుండా మీకు ఇచ్చిన హామీ నెరవేరుస్తామని మంత్రి గారు కాంట్రాక్ట్ కార్మికులందరికీ, శ్రీకాకుళం జిల్లా కాంట్రాక్ట్ కార్మికులందరి సంస్థల్లో మాట ఇచ్చి ఉన్నారు. అలాగే మాకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి మీడియా తరఫున మేము కోరుకుంది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వారి గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి చెప్పిన విషయం ఏంటంటే మేము గతంలో చాలాసార్లు మీ దగ్గరకు వచ్చి కలిసాం సార్, మాకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. మాకు తప్పకుండా న్యాయం చేయండి, మా పిల్లలు, మా భార్యలు అందరి కడుపు నిండి మాకు సుఖశాంతులతో ఉండేటట్టు
చేస్తారని కోరుకుంటున్నాము. మేము ఎప్పుడు కూడా మేము అన్నంటే ఉంటాము, మాకు ఎప్పుడు కూడా న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి మీ డిమాండ్ ఏంటి? అసలు ప్రభుత్వానికి మీ డిమాండ్ ఏంటి? మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇమీడియట్లీగా మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయనుకో, అవి సమాన పని సమాన వేతనం, కాంట్రాక్టులు తొలగించేసి డైరెక్ట్గా వేతనాన్ని మాదిరి ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి కూడా ఎటువంటి నష్టం లేదు. వచ్చే కమిషన్ గవర్నమెంట్కి తిరిగి డబ్బులు గవర్నమెంట్ మిగులుతాయి. ఆ వేతనాన్ని మాకు డైరెక్ట్గా ఇప్పించిస్తే మా కడుపులు నిండుతాయి, మేము హ్యాపీగా ఉంటాము. అలాగే పిఆర్సీలో కూడా మా ప్రతి పిఆర్సీలో కూడా ఏదో ఒకటి చేస్తామని చెప్పి లాస్ట్లో అన్యాయం చేస్తున్నారు. 2022లో మాకు వచ్చిన ఈ పిఆర్సీకి ఈ రోజు వరకు కూడా మాకు ఏరియర్స్ ఇవ్వలేదు. 16 నెలల ఏరియర్స్ మాకు పెండింగ్ ఉండిపోయి, అంటే మనిషికి 1,40,000 రూపాయలు ఏరియర్ అనేది ఉండిపోయింది. రెగ్యులర్ ఎంప్లాయీస్కి వాయిదాల ద్వారా ఇప్పుడు క్లియర్ చేసిన తర్వాత మాకు ఇస్తామని చెప్పారు. వాళ్ళు క్లియర్ అయిపోయి 3 నెలలు అవుతుంది. ఈ రోజు కూడా దాని స్పందన లేదు. దీనిపైన గౌరవ సీఎండి గారికి కలిస్తే చేస్తాము చూస్తాము, నేను మాట ఇవ్వలేదు కదా, ఇలాంటి మాటలు మాట్లాడి ఆయన మాట దాటే ధోరణి చేస్తున్నారు తప్ప మాకు కడుపు నిండాలని, మా కళ్ళల్లో ఆనందం చూడాలని ఆలోచన లేదు. కాబట్టి మీడియా ద్వారా మీకు కోరుకుంది ఏంటంటే మాకు తాత్కాలికంగా రావాల్సింది మాది అమలు చేస్తే కార్మికులు ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఇదే మాకు ప్రభుత్వానికి మాకు డిమాండ్. 350 మంది వరకు ఉన్నారు. ఇప్పుడు కంటే మేము 120-100 మంది వరకు వస్తారనుకున్నాము. ఇప్పుడు వెళ్ళని కూడా బాగానే వచ్చారు, 80 మంది దాటి వచ్చారు, బాగానే వచ్చారు. హైయెస్ట్ మేము అసలు ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. చేతి డబ్బులు పెట్టుకొని తిరిగాము, కొన్నిసార్లు మీకు సపోర్ట్ అడిగాము, ఇచ్చారు, అన్నీ చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా ఈ గవర్నమెంట్ పాజిటివ్గా రావాలంటే ఒట్టినే రాదు, ఎవరు కూడా ఒట్టిన పాజిటివ్ వస్తారని అనుకోవడం. ఎందుకంటే లోకల్ మంత్రి ఇద్దరు ఎలిజిబిలిటీ లో ఉన్నారు. మళ్ళీ ఎంపీ గారిని కూడా ఒకసారి కలుస్తాము కాబట్టి అంటే విజయానంద్ గారికి ఇద్దరు మినిస్టర్ల గురించి విజయానంద్ గారు చెప్పించి మనం విద్యుత్ శాఖ మినిస్టర్ అపాయింట్మెంట్ వచ్చేటట్టు చూసి ఆయనతో మన బాధ చెప్పాలి. ఆయన ఖాళీ చూసుకొని డివిజన్ నుంచి ఒకరు నిర్ణయించుకోండి మాట్లాడడానికి. 4 డివిజన్ మనవి, 3 అది 11 వెళ్ళిపోయింది కాబట్టి 3 డివిజన్ నుంచి 3 వెళ్దాం. వెళ్ళి